పల్లె పశు పోషకులందరికీ స్వాగతం అండి. ఇది క్రోసూర్ సంత 7వ తారీఖు ఆగస్టు 2025 నాడు ఇక్కడ చిన్న గేదెలు పెద్ద గేదెలు తరిపి సూడి పచ్చి ఈన మోసిన గేదెలన్నీ వస్తాయండి. ఈ వారం గేదెలు ఎక్కువగానే వచ్చాయి, రేట్లు కొద్దిగా తక్కువ అనిపించింది. ఇక్కడ చెప్పడం 1 లక్ష చెప్పారనుకోండి, అది సుమారుగా 75,000 80,000 అయితే వచ్చే అవకాశం ఉంది. చెప్పిన రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి, సుమారు వాళ్ళు చెప్పిన రేటుకి ఒక పావలా కానీ 15 పైసలు 20 పైసలు కానీ తగ్గించే అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది. సో రేట్లు ఎక్కువ అని మీరు ఎవరు కంగారు పడదు. ఖచ్చితంగా కొత్త రైతులు ఎవరైనా చూసినట్లయితే క్రోసూర్ సంతకి రావడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒకవేళ ఒక్కొక్కసారి 1.70 1.50 అట్లా కూడా చెప్తారు. అలాంటివి కూడా మనకు 1.20 1.40 దాకా వచ్చే అవకాశం ఉంది. పెద్ద పెద్ద రేట్లు చెప్పి కూడా పావలా అయితే తగ్గించే అవకాశం ఉంది. ఇప్పుడు మామూలు రైతులు అయితే అంటే డైరెక్ట్ గా రైతు వారీగా తెచ్చి అమ్ముకునే వాళ్ళు కొద్ది మంది పడుతూ ఉంటారండి. ఎక్కువ మంది వచ్చేసి చుట్టుపక్కల విలేజెస్ లో తిరిగి గేదెలను అయితే తీసుకొస్తుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యాపారం గేదెలు తెచ్చుకొని మాలుదారానికి అమ్మటమే. వాళ్ళు ఏంటంటే ఒక్క పావలా వాళ్ళ జీవనోపాధి అదే కాబట్టి ఒక 10 పైసలు రైతు దగ్గరికి చూసుకుంటే ఇక్కడ ఒక పావలా కానీ ఒక 10 పైసలు కానీ కొంచెం ఎక్కువే చెప్తారు. అవి కూడా రీజనబుల్ గానే ఉంటాయండి. మీరు వచ్చి మాట్లాడుకునే దాదాపు 100-200 గుడ్లు వస్తాయి. అన్నిటి దగ్గర మీరు చెక్ చేసుకుంటే రీజనబుల్ గానే ఉంటాయండి. థ్యాంక్ యూ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూడొచ్చు, సూడిది తొలిసూరిది అన్నా. ఏం చెప్పావు? 85 చెప్పావు. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు కన్నా, మారుతాయి. 85,000 చెప్తారండి. బేరం రాని 60కో 70కో ఇస్తాడన్న. అన్న ఒక్కరు ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని చిన్న వీడియో తీసుకుందా. చూడొచ్చండి, చాలా పెద్ద అంటారు. అన్న ఏం చెబుతున్నాను దీన్ని? 1.15 చెప్పావు. ఓకే, రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి, బార్గెన్ ఉంటుంది. చెప్పడం 1.15 చెప్తున్నారు. అవే సూడి బర్రె పొట్టి మొన్న అన్న ఏం చెప్తారు ఇది? 1.5 చెబుతున్నా. ఇంకెన్ని రోజులు ఉంటుంది ఏంటానికి? ఒక వారం ఉంటుంది. ఎన్ని అవుతుందండి పాలు మన పేరుకి? 5 లెక్క లేకుండా అయితే బేరం ఆడుకుంటే పాలు తగ్గిద్ది కన్నా, ఫిక్స్ ఏం కాదు రేటు. కట్టు బాగుంది, గదిలేయడం కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఇన్ని గేదెలన్నీ వస్తున్నాయండి. అబ్బాయి ఇదేం చెబుతున్నారు? కొద్ది ముందు తీసు బాబు. చూడొచ్చు, తులసిరి పడ్డ కట్టు కూడా చాలా బాగుంది. వెనక గదిలేయడం కూడా బాగుంది. బాబాయ్ ఏం చెప్పారు ఏమని? ఈ గేదె 70,000 అయితే చెప్తున్నారు. ఈ గేదె చూడొచ్చండి, చాలా బాగుంది. బాబా ఏం చెప్తున్నావు ఇది? 88 చెప్పా. 90,000 అయితే చెప్తున్నారండి. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు. సూడి గేదెలు చూడొచ్చు. చూడొచ్చండి, ఇలాంటి బర్రె అయితే చాలా చక్కగా పాలిచ్చే అవకాశం ఉంది. తోలు పలసన కట్టు కూడా, గదులు కూడా చూడండి ఎంత బాగుందో. సూడిది 4 అయితే తక్కువ అయితే ఇవ్వదండి. రైతు దగ్గరలో లేడు రేటు చెప్పడానికి. తులసూరి పడ్డలాగా ఉంది. చూడొచ్చు, గేదె చాలా అందంగా చక్కగా నడుచుకుంటూ వెళ్తుంది. ఈ గేదె ఇందాక మనం అడిగామండి రేటు 70 చిల్లరగా అయితే చెప్పారు. అయిపోయినట్టుంది బేరం. నా ఏం చెప్పావునా? ఏం చెప్పావు? 1.45 చెప్పావు. పెద్ద కట్టు, పెద్ద బర్రె. ఇదా 90 చెప్పా. చెప్పడం 90 చెప్తున్నా. 90 చెప్పా. పూటకు 6 పాలు అవుతుంది. పూటకు 6 ఇప్పుడు పాలు అవుతుంది. తమ్ముడు ఒక్కరు ముందు తీసుకెళ్ళవా మళ్ళీ దిద్దుగానే? లేదు, చూడొచ్చు, భయంకరంగా బాగుంది. మంచి పొట్టి ముండ చూడొచ్చు. ఇది 6 పాలు అవుతుందని చెప్తున్నారు. కట్ అయితే బాగుంది.
తప్పడం అయితే 90 చెప్తున్నారు. దానికైతే పీకలు లేవండి. పొట్టిముండ బాగుంది. పాలు అయితే 6 రైతులే చెప్తున్నారు. 90 చెప్తున్నారు కానీ రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు. అయితే మంచి మేకసన్ను బాయిలండి. చెప్పడం 95 చెప్పు. ఎన్ని పాలు అయిద్దన్నా? 5 అయింది. ఈ ఏంటానికి ఎన్ని రోజులు పట్టింది? ఇంకా ఒక వారంలో ఉంటుంది. చూడొచ్చండి గేదె, చూడొచ్చు. ఇంకో ఎన్ని గేదె, చూడు గేదె. చూడొచ్చు క్రోసులకి ఎలాంటి గేదెలు వస్తుంటాయో. చాలా మంది రైతులు వచ్చారండి. చాలా మంది రైతులు వచ్చారు. చాలా గేదెలు వచ్చినాయి. అన్న ఒక్కరు ముందు పోనీగా. వారం ఉంటుంది. 85 అయితే చెప్తున్నారండి. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు. చూడొచ్చు సూటి గేదెలు. ఈ గేదె మనకు చెప్పారండి 1.20 అన్నట్టుగా చెప్పారు. అయితే ఇలాంటి బాగా పాలు తొందరగా ఈజీగా తీయచ్చు. అయితే వయసు పెంచానే కానీ మెత్తటి గుడ్డు. చూడొచ్చు. ఇంకా పెద్ద కొమ్ములు, నాటు కొమ్ములు బర్రె. ఇదైతే ఒక 50,000 అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుంది. రైతు దగ్గరలో లేడు రేటు చెప్పడానికి. సూడిది బాబాయ్ ఏం చెప్తున్నాం? 1.35 చెప్తున్నాం. కొద్ది ముందు తీసుకెళ్ళి బాబాయ్. గొడ్డు పెద్ద గొడ్డు అండి. ఇది అండర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 1.35 చెప్తున్నారు. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు, తగ్గుతాయి. అన్న ఒక్కసారి ముందు తీసుకెళ్ళానా. చూడొచ్చు ఇంకో గేదె. ఇది కూడా చూడదండి. పెద్ద సైజు ఉంది చూడటానికి. పెద్ద సైజు. నా ఏం చెప్తున్నా అన్న ధర? ఇది 1.5 అయితే చెప్తున్నారు. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి, తగ్గుతాయి కదా మాట్లాడుకుంటే. ఓకే. ఎన్ని పాలు అవుద్దన్నా? 5 పాలు అయింది. ఎన్ని రోజులు పడుతుంది అంటే? ఒక వారంలో అయితే ఈయనది. చూడొచ్చండి. ఇక్కడ పేకోడి పెయిన్ బర్ర. ఇది గ్రేడెడ్ లాగా ఉంది. దీని అండర్ క్వాలిటీ కూడా బాగుంది. చూడొచ్చు. ఇట్రా చూడొచ్చు. ఇంకా పెద్ద కొమ్ములు బర్రె. ఇది కూడా ఈయనే ఉంది. కాకపోతే వయసు పెచ్చులాగా ఉంది చూడటానికి. ఏయ్యా చిన్న వీడియో తీసుకుంటాను. ఇది 70,000 అయితే చెప్తున్నారండి పెద్ద కొమ్ములు. ఇదైతే 90,000 చెప్తున్నారు. మరి ఇది ఎన్ని పాలు అవుతుంది మీ ఇంతే? 4 కొద్దిగా అటు ఇటు. సాయంత్రం పొద్దున అయితే ఖచ్చితంగా 4 ఇచ్చిద్ది. ఇప్పుడు ఏంటానికి ఎన్ని రోజులు పట్టిద్దాం మేము సుమారుగా? ఓ నెల అయితే పట్టిద్ది. పాడికి మంచిదేనమ్మా? ఒకసారి సూది చేయగానే కట్టేసింది. దీనికి పుట్టింది కూడా ఇది. చెప్పడం అయితే 90 చెబుతున్నారు. తొలితమ్మా? 2 అవుతా? 2 అవుతా. 2 అయితే ఇది ఎన్ని పాలైందమ్మా తొలితలో? 3.5. 3 అంటే కరెక్ట్ పాలండి. అది పొద్దున్న 3.5 పాలు అవుతాయి దూడక బాగా. రేట్లు ఏమన్నా ఫిక్స్డ్ అమ్మా? మారుతాయి ఏమన్నా తగ్గుతాయా? ఇక్కడికి ఎక్కువ మంది ఎలా వస్తారంటే బర్రెను కొనుక్కొని మళ్ళీ మారు బేరానికి అమ్ముకునే వాళ్ళు వస్తుంటారు. మీ ఇంటి గొడ్లే గట్ట ఒక పావలా మీరు బేరం కరెక్ట్గా రైతు కొనుక్కునే వాళ్ళు వస్తే ఇస్తారు ఒక పావలా అటో ఇటో. సరే అమ్మ. ఎవరమ్మా మీది? పక్కనే ఎర్రబాలెం. క్రోసూరు పక్కన ఎర్రబాలెం. ఓకే అమ్మా. సరే అమ్మా. మంచి గేదెలు చూడొచ్చు. వాళ్ళు చెప్పింది అయితే చాలా కరెక్ట్ అండి. కరెక్ట్ అంటే ఇన్ ద సెన్స్ 3-3.5 పాలంటే ఇంత పెద్ద గేదె ఇవ్వచ్చు ఈజీగానే. 4 పాలంటే కూడా ఇవ్వచ్చు. కాకపోతే కొద్దిగా ఈతలు ఎక్కువ ఉంది. పోయినసారి కూడా వచ్చింది గేదె.
50 ఏం చెప్పారు. ఎన్ని పాలు అవుతానా? 3 అయితే 3 పాలు అవుతుంది. ఆగేది ఇదేనా? అదేం చెబుతున్నావు అన్న? 1,15,000 1,15,000 చెబుతున్నావు. ఎన్ని పాలు అవుతుంది? 5 5 నుంచి 6 దాకా పాలు అవుతుంది. దానికి మళ్ళీ ఉంది 1.10 చెప్పాడు. 1.10 చెప్పారు. చెప్పడం 1.10 చెప్పారండి. ఇది చూడొచ్చు దాని అంటర్ క్వాలిటీ. 1.10 అయితే చెప్పారు ఈ మచ్చబర్ర. 1.10. తమ్ముడు ఏం చెప్పారు మీది? ఏం చెప్పారు? ఇది 1.30 చెప్పారు. ఇంకెన్ని రోజులు పట్టింది బాబా ఏంటానికి? వారం పట్టింది. ఎన్ని అవుతావు పాలు సుమారుగా? 4 అయితే అయ్యిద్ది. రేట్ ఏం ఫిక్స్డ్ కదా బాబాయ్, మాట్లాడుకోవచ్చుగా. చూడొచ్చండి గేదె పల్లె పసుపు పోషన్. నా ఏం చెప్తున్నాను దీని ధర? 1,02,000 చెప్పాను. 1,02,000. ఎన్ని రోజులు పట్టిద్ది దాన్ని ఏంటానికి? 10 రోజులు ఉంటుంది. ఇంకా 10 రోజులు ఉంటుంది. ఎన్ని 5 పాలు లెక్క లేకుండా? దానికి అసలు లెక్కే లేదు. 1, 2 ఏం ఫిక్స్డ్ కాదు, మాట్లాడుకోవచ్చుగా. మాట్లాడుకో. ఓకే బాబాయ్.